ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకేపీ వడ్లు కొనుగోలు కేంద్రాన్ని బుధవారం భారతీయ జనతా పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా రైతుల వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని, ప్రస్తుతం వాతావరణం కూడా రైతులకు అనుకూలంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాచరింగ్ కండిషన్ లేకుండా తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బందరపు లక్ష్మారెడ్డి, దాసరి గణేష్, నంది నరేష్, పట్టణ అధ్యక్షుడు గంటా బాలకృష్ణ గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు రైతులు పాల్గొన్నారు. ఇక్కడ మిగతా లారీలను ఈ కలెక్టర్ గారి చొరవ తీసుకొని ఈ మ్యాచర్ యొక్క పరిస్థితి, ఇప్పుడు వాతావరణ ప్రభావం వల్ల మ్యాచర్ వాళ్ళు పెట్టిన కాడికి వచ్చే పరిస్థితి లేదు. దయచేసి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వారికి లాగోడ్ రావాలన్నా గానీ ఈ మ్యాచర్ అనే దాన్ని పక్కకు పెట్టాలి. ఈసారి వాతావరణ ప్రభావం బాగాలేదు గనక ఈ మ్యాచర్ ను పక్కకు పెట్టాలి. దయచేసి ఇప్పుడు వీళ్ళు మళ్లీ ఆరవేసుకున్నా గానీ భూమి ప్రభావం వల్ల మ్యాచర్ వచ్చే పరిస్థితి లేదు, ఎండే పరిస్థితి లేదు. వాటిని ఇంకా వారం రోజుల వరకు కూడా ఈ వడ్లను వీళ్ళు అమ్ముకునే పరిస్థితి లేకపోతే మొలకలు వచ్చి మొత్తం ధాన్యం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది, రైతులకు నష్టం వచ్చే పరిస్థితి ఉంది. కనుక భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తున్న ఒకటే, కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకోవాలా, రైస్ మిల్ అందరితో మాట్లాడాలా, మ్యాచర్ ను జర కన్సిడర్ చేయాలి. ఒక్కసారికి మ్యాచర్ చూడకుండా కన్సిడర్ చేసి రైతులందరికీ న్యాయం చేసే విధంగా తొందరగా కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్న అన్ని పారాబైల్ రైస్ మిల్లే కనుక తప్పకుండా ఈ ప్రయత్నం చేసి రైతులందరికీ న్యాయం చేయాలా. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించకూడదు. దయచేసి మేము రైతుల పక్షాన ఈ కోరిక కోరుతున్నాం. అదేవిధంగా ఈ లారీల సమస్య కూడా ఎవరైతే టెండర్ చేసినరో వాళ్ళు పంపితే గానీ లారీలు వచ్చే పరిస్థితి లేదు. దానివల్ల కూడా వీళ్ళకి కాలాతీతం అవుతున్నది కదా. రైతులందరికీ న్యాయం చేసే విధంగా ఈ మ్యాచర్ ఒకటి రైస్ మిల్లర్ల మీద ఒత్తిడి చేసి తొందరగా కొనుగోలు చేయాలి. ఈ వారం రోజులకు గానీ 5 లారీలే పంపితే ఇంకా 45 లారీల వడ్లు ఎప్పుడు పోవాలని చెప్పి ఇలా ప్రశ్నిస్తున్నాం. కలెక్టర్ గారు తప్పకుండా చొరవ తీసి రైతులందరికీ న్యాయం చేయాలి, లేకపోతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తెలియజేస్తున్నాం.